గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. స్టూడెంట్స్ ఒక చిన్న విషయము, మీ ఎంపీ గారు అంటే రాజమండ్రిలో మీరు రోజు తిరుగుతుంటారు కదా, పార్కులు కానీ చెరువులు కానీ అన్ని డెవలప్ చేశారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారా? సరే, మీకు అవే పార్కులు చెరువులు ఉంటే చాలా, చదువు కూడా కావాలా? మరి చదువు కావాలంటే మీరు ఏం కోరుకుంటున్నారు? నూతన విద్యా విధానం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? భరత్ గారు ఇంకా ఏం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు మీరు? ఎవరైనా చెప్తారా? సో మై నేమ్ ఇస్ పూజిత సార్. నేను ఫస్ట్ ఇయర్ బీఎస్సీ స్టూడెంట్ని. సో ఇప్పుడు మనం ఎంత చదువుకున్నా కూడా చదువుతుంది మన బీఎస్సీ అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్. సో మేము ఏం కోరుకుంటాం? మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం. కానీ అసలు ఏపీలో ఒక్క ఐటీ సెక్టర్ కూడా లేదు. అంటే జగన్ సార్ పరిపాలన కదా సార్. సో మన ఐపీ మినిస్టర్ కూడా జగన్ సంబంధించిన వారే కదా సార్. సో ఇన్నేళ్ళలో మాకు ఒక్క ఐటీ కంపెనీ కూడా ఎందుకు లేదు సార్? మేము ఏమైనా ఐటీ కంపెనీ కావాలంటే బెంగళూరు, కేరళ, చెన్నై ఇలా వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ శాలరీ మాకు ఖర్చులు సరిపోవట్లేదు. సో రిమైనింగ్ మాకేం సరిపోద్ది సార్? సో మేము ఎప్పుడు ఐటీ కంపెనీ తీసుకుంటాం. దానికి మీరు ఆన్సర్ చేయండి. బీఎస్సీ కంప్యూటర్ చదువుతుంది, నా చదువు అయిపోయిన తర్వాత నాకు ఉద్యోగం కావాలంటే ఇక్కడ ఒక్క ఐటీ కంపెనీ కూడా లేదు, మేము ఎక్కడికి వెళ్ళాలి? వాట్స్ యువర్ నేమ్? పూజిత. యూఆర్ స్టడీయింగ్ బీఎస్సీ కంప్యూటర్స్ కదా. రాజమండ్రిలో నేను ఐ టోల్ యూ బిఫోర్ 3 years కరోనాతో పోయినా 2 yearsలో మనం వర్క్ చేస్తున్నాము. ఈ 2 years స్పాన్లో వెదర్ యూ నో ఇట్ ఆర్ నాట్, రాజమండ్రికి 100 crores we've got a sanction of సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా. బొమ్మూరులో కలెక్టరేట్కి ఆనుకుని 2 acres స్థలం ఆల్రెడీ ఇచ్చాము. సో దిస్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్. సో ఎస్టీపీఐ రాజమండ్రికి 100 crores ఒక మార్కీ బిల్డింగ్ రానుంది. సో ప్లగ్ అండ్ ప్లే కిందన అది డెఫినెట్గా నెక్స్ట్ టర్మ్లో నేను తీసుకుని వస్తున్నాను. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ నైస్ సాఫ్ట్వేర్ పార్క్ ఇన్ రాజమండ్రి సిటీ. సో సెకండ్ క్వశ్చన్ సార్. సో మాకు తెలిసిన రిలేటివ్ ఒక అక్క మాట ఫస్ట్ గైడ్లో ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ జాయిన్ అయ్యింది అండ్ అప్పుడు టీడీపీ పరిపాలన సార్. అండ్ ఎప్పుడైతే జగన్ సార్ పరిపాలన వచ్చిందో అండ్ అప్పుడు అక్కకి కరెక్ట్గా డిగ్రీ కంప్లీట్ అయిందంట సార్, ఎంఎస్సీ కంప్లీట్ అయిందంట సార్. కానీ అక్కను ఇప్పుడు మొత్తం ఫీజు కడితే కానీ మొత్తం సర్టిఫికెట్స్ ఎవరని చెప్తున్నారంట సార్. ఈ ప్రశ్న చాలా మంది విద్యార్థుల్లో తలెత్తుతోంది. గతంలో ఏం చేసేవారంటే, గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ అంటే కాలేజీలకే విద్యార్థులకు సంబంధించిన ఫీజులను కాలేజీలకే యాజమాన్య ఖాతాలలోకి జమ చేసేవారు, వాళ్ళకి రావాల్సిన చెల్లించాల్సిన ఫీజులు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తుందంటే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి అంటే విద్యార్థుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నారన్నమాట. ఆ ఖాతాల్లోకి మీరు ఇలా వెయ్యడము, వారి తల్లిదండ్రులు ఖర్చులకు ఉపయోగించుకోవడము. ఆ తర్వాత కాలేజీల్లో ఫీజులు కట్టాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండడం లేదు, ఎగ్జాములు రాయించడం లేదు, ఎగ్జామ్లు ఒకవేళ రాసినా కూడా సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నేను ఒకటి చెప్తానన్నా నాగరాజ్ అన్న, మీకు చాలామందికి తెలుసో తెలీదో నేను ఇప్పుడు చెప్పే అంశము. లాస్ట్ గవర్నమెంట్ దిగిపోయేటప్పుడు గవర్నమెంట్లో ఉన్న డబ్బులు 100 కోట్ల రూపాయలు. అట్ ద సేమ్ టైం ద క్వశ్చన్ యూ హ్యావ్ ఆస్క్డ్, లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు పెట్టిన బకాయిలు నాకు తెలిసి రియంబర్స్మెంట్ల మీద పెట్టిన బకాయిలు 3,800 కోట్లు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. నాకు తెలిసి 3,000 and odd crores బకాయిలు ఇంకా కట్టాలి. ఏది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బకాయిలు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మారిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న డెసిషన్ ఏంటంటే సబ్సిక్వెంట్గా బ్యాచిలర్స్ డిగ్రీ దాకా మనము ఫీజు రియంబర్స్మెంట్ అంటే వాళ్ళ తల్లులకే ఇచ్చేస్తున్నాం, విద్యా దీవెన, వసతి దీవెన కింద. ఇప్పుడు ఆఫ్ లేట్ నెమ్మదిగా మాస్టర్స్ కూడా ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అంటే సింపుల్గా ఇక్కడ అంటే మీరు చెప్పేది ఓకే సార్, మీ వర్జన్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఇస్ డిఫరెంట్, ఓకే ఐ యాక్సెప్ట్. కానీ ఇక్కడ యాక్చువల్గా ప్రశ్న రేజ్ అయింది ఏంటి అని అంటే, ఇందాక అన్న అడిగింది కూడా అదే, మీరు ఏదైతే పైసలు ఉన్నాయో అవి అకౌంట్లో తల్లిదండ్రులకు వేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు వాడుకుంటున్నారు, వీళ్ళ చదువు దెబ్బతింటుంది. అందరూ ఒకలా ఉండరు, పిల్లల్ని చదివించాలన్న ఫీలింగ్ అందరిలో ఉండాలని గ్యారంటీ లేదు. గవర్నమెంట్ పాలసీ, దీన్ని మీలాంటి వారు రైస్ చేయొచ్చు కదా, ఇది గవర్నమెంట్ పాలసీ. సో నేను ఒకటి చెప్తానన్నా, ఇవాళ గవర్నమెంట్లో మీరు పిల్లలందరూ కూడా మీరు గవర్నమెంట్ స్కూల్స్ చూసారా? ఇదివరకు పూర్వం గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయో చేంజెస్ చూసారా? ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో పూర్వం ఉండేది చాలా బ్యాడ్ షేప్లో ఉండేవి. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా మీరు చూస్తే కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్తో మ్యాచ్ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 70,000 crores ఎడ్యుకేషన్ సెక్టర్ మీద వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ గవర్నమెంట్.